హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీ ఉమా. సో ఇప్పటికీ ఇంకా డిస్కషన్ నడుస్తూనే ఉంది అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ మ్యారేజ్ గురించి. ఇక్కడ చూసిన అవి వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. సో దీని గురించి అంటే జియో ఛార్జెస్ పెంచేశారని, అండ్ సో కొంతమంది గిఫ్ట్స్ వాళ్ళకి లేట్గా వచ్చిన జియో ఎంప్లాయీస్కి అందరికీ గిఫ్ట్స్ వచ్చినాయి అని చెప్పేసి కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తున్నారు. సిల్వర్ కాయిన్ గమ్, హల్దీరామ్స్ వాళ్ళ స్నాక్స్ కొని. సో ఈరోజు నేను దేని గురించి వచ్చానంటే, అందరూ మ్యారేజ్ అంత బాగా చేశారు అండ్ సో అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ పెట్టారు అంటున్నారు. బట్ రిటర్న్ గిఫ్ట్స్ సంగతి ఏంటి? ఎస్, రిటర్న్ గిఫ్ట్స్ కూడా వచ్చినాయండి. రిటర్న్ గిఫ్ట్స్ ఎవరెవరు ఏమి ఇచ్చారో మనం చూసేద్దామా? సో దీంట్లో బాలీవుడ్ వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనేది బయటకు వచ్చిన కొంతమంది గెస్ట్ లిస్ట్ ఉంటుంది కదా, ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో అవి నేను చెప్పేస్తాను. సో బాలీవుడ్ ప్రకారం విలువైన లగ్జరియస్ అపార్ట్మెంట్ 40 కోట్లు 40 CR లగ్జరియస్ అపార్ట్మెంట్ ఇచ్చేశారు. ఎవరో కాదు, మన షారుఖ్ ఖాన్. ఎస్, షారుఖ్ ఖాన్ అది ఇచ్చేయడం జరిగింది. సో ఇంకొకటి వచ్చేసి ఆలియా అండ్ రణబీర్ కపూర్ వచ్చేసి 9 కోట్ల విలువైన 9 కోట్ల విలువైన ఒక బెంచ్ కార్ ఇచ్చారు. అండ్ సో సల్మాన్ ఖాన్, మన సల్మాన్ బాయ్ 15 లక్షల విలువైన ఒక చైన్ ఇచ్చారు. నెక్స్ట్ రణ్బీర్ దీపికా, వాళ్ళు అసలుకి సూపర్ అబ్బా, 20 కోట్ల విలువైన రోల్స్ రాయల్ కార్ ఇచ్చారండి. అండ్ విక్కీ కౌశల్ అండ్ మన కత్రీనా, వీళ్ళు వచ్చేసి 19 లక్షల విలువైన ఒక గోల్డ్ చైన్ ఇచ్చారు. అండ్ సో లాస్ట్ నాట్ ద లీస్ట్, అక్షయ్ కుమార్ 60 లక్షల విలువైన ఒక పెన్ ఇచ్చారండి. సూపర్ కదా. సో అంత భారీ పెళ్ళికి ఇంత భారీ గిఫ్ట్స్ కరెక్టే కదా. ఎస్, సో అందరూ మ్యారేజ్ గురించి ఎంతెంత చేశారని అంటున్నారు, కానీ రిటర్న్ గిఫ్ట్స్ గురించి డిస్కషన్ చాలా తక్కువ వచ్చింది. సో అందుకే నేను ఈ పాయింట్ గురించి మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి మన సినిమా పంచాయతీలో చెప్పేశాను. సో ఇవి వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్. అంటే ఇంకా ఇన్నర్గా చాలా వచ్చి ఉంటాయి, బట్ బయటకు వచ్చిన లిస్ట్ అయితే ఇదే. సో మన బాలీవుడ్ వాళ్ళు కూడా చాలామంది మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు. సో ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిమా పంచాయతీ. థ్యాంక్ యూ.